ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకాకి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి తాలూకాకి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకాకి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకాకి ఇప్పుడు బన్నీ భారీగా షాక్ ఇచ్చారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఏంటంటే, స్టైలిష్ స్టార్గా అల్లు అర్జున్కి గుర్తింపు ఉంది. ఆయన హావభావాలు కానీ, ఆయన కొంచెం స్టైలిష్ లుక్స్ కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆ లుక్స్ అనేవి ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన ధరించినటువంటి ఒక టీషర్టు ఈ వివాదానికి కారణమైంది. ఆ టీషర్ట్ మీద నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా అని, అంటే ఒక సినిమాలో బ్రహ్మానందం గారి హావభావాలు ఏవైతే ఉన్నాయో ఆ హావభావాలను ఆయన టీషర్ట్ మీద ప్రింట్ చేసుకొని అది వేసుకోవడం జరిగింది. అయితే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం తీవ్ర ఆగ్రహానికి వాళ్ళు లోన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ తాలూకా అనే పదానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పేటెంట్ తీసుకున్నట్లుగా కూడా మనం కొన్ని వార్తలను చూస్తూ ఉన్నాం. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, జనసేనాని గారి తాలూకా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారి వాహనాల మీద కొన్ని స్టిక్కర్లను కూడా ప్రింట్ చేయించుకుంటూ ఉన్నారు. అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. అయితే దానికి కౌంటర్ ఇచ్చేందుకే ఇప్పుడు ఈ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు బ్రహ్మానందం గారి హావభావాలతో కూడినటువంటి ఒక టీషర్ట్ని ఆయన ధరించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆయన ఆ టీషర్ట్ని ధరించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో అయితే విశ్లేషణ చేసుకుందాం. పవన్ ఫ్యాన్స్కి బన్నీ కౌంటర్. హీరో అల్లు అర్జున్ ఎప్పుడు తన లేటెస్ట్ స్టైల్ స్టేట్మెంట్స్తో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈసారి కూడా అలానే ఆకర్షించాడు. సరికొత్త హెయిర్ స్టైల్తో చిరునవ్వుతో ఎయిర్పోర్ట్లో కనిపించారు. అయితే అతడి హెయిర్ స్టైల్ కంటే ఈసారి అతడు వేసుకున్నటువంటి టీషర్ట్ చాలా మందిని అట్రాక్ట్ చేసింది. దానిపై ప్రింట్ చేసినటువంటి మీమ్ మహత్యం అది. ఓ సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనేటువంటి డైలాగ్ చాలా పాపులర్. ఆ సీన్లోని బ్రహ్మి హావభావాలు చాలా అద్భుతం. ఇప్పుడు అవే హావభావాలను తన టీషర్ట్ పై అల్లు అర్జున్ ప్రింట్ చేయించుకున్నారు. అదే క్యాప్షన్ను యథాతథంగా పెడితే సరిపోయేది, కానీ బన్నీ దాన్ని కాస్త మార్చాడు. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనేటువంటి క్యాప్షన్ని తన టీషర్ట్ మీద బన్నీ వేయించుకున్నాడు. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ తాలూకా అనేటువంటి పదాన్ని ఈ మధ్య పవన్ ఫ్యాన్స్ పేటెంట్ తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా అంటూ ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ తాలూకాని వాడుతూ ఉన్నారు. వాహనాలపై స్టిక్కర్లు, పోస్టర్లపై క్యాప్షన్లతో తెగ వాడి పడేస్తున్నారు. ఇప్పుడు వీటికి కౌంటర్గా సెటైరిక్గా బన్నీ ఈ టీషర్ట్ను వేసుకొని ఉంటాడంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం పవన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సూపర్ సెటైర్ అంటూ నవ్వుకుంటున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వేసుకున్నటువంటి టీషర్ట్ ఇది. ఈ టీషర్ట్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మనం హాస్య బ్రహ్మానందం గారిని ఆయన ఫోటోలను అయితే ఆయన ఒక సినిమాలో ఆయన పలికించినటువంటి హావభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేయించుకొని కింద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ ఈ క్యాప్షన్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ క్యాప్షన్ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ డిజైన్ చేసి ఉంటారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఉద్దేశించి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఈ క్యాప్షన్ని డిజైన్ చేయించి ఉంటారు అంటూ పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. అంటే ఒక స్టైల్గా కనపడేందుకు కొంచెం హీరోలందరిలో కూడా భిన్నంగా ఉండాలని అల్లు అర్జున్ గారు
ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన లుక్స్ను మార్చుకుంటూ ఉంటారు. ఆ లుక్స్ కోసం కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. డెడికేషన్తో ఆ లుక్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన డ్రెస్సింగ్ కానీ ఆయన హెయిర్ స్టైల్స్ కానీ కొంచెం భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయనకి స్టైలిష్ స్టార్ అనేటువంటి బిరుదు కూడా గతంలో ఉండేది. ఇప్పుడు దాన్ని ఐకాన్ స్టార్గా అయితే మార్చారు, కానీ గతంలో అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనేటి పేరు మాత్రం అల్లు అర్జున్కి ఉండేది. అయితే నిన్న ఆయన ధరించినటువంటి ఈ టీషర్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వివాదాలకి దారితీసింది. ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అలాగే ఇటు అల్లు అర్జున్ అభిమానులకి మధ్య కోల్డ్ వార్ నడిచింది. అలాగే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కూడా ఏవో మనస్పర్ధలు వచ్చాయన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆ రెండు కుటుంబాలు కూడా ఖండించేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం కోల్డ్ వార్ ఉన్నది వాస్తవమే అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇది మీమ్ చేయించి సెటైరిక్గా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ గారు కావాలనే ఈ క్యాప్షన్తో ఈ పిక్చర్స్ని వాడుకొని టీషర్ట్ని డిజైన్ చేయించారు. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ అభిమానులకి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ తాలూకా అనేటువంటి పదాన్ని ఈ మధ్యకాలంలో, అంటే 2024 ఎన్నికల తరువాత చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్తో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తాలూకా అనేటువంటి పేరు వాడకం ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ తాలూకా అనేటువంటి పదాన్ని వాడడం ఎక్కువ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది సోషల్ మీడియా లో ఉండేవారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా అంటూ కూడా దాన్ని కొన్ని రోజులు తిప్పడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా అంటూ ఆయన వేసుకున్నటువంటి ఈ టీషర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిందే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఉద్దేశించి చేసిందే. వారికి పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చేందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ క్యాప్షన్తో ఉన్నటువంటి టీషర్ట్ని ధరించాడు అంటూ కూడా కొంతమంది నెటిజన్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం దీన్ని ఖండిస్తూ ఉంది. ఆయన స్టైలిష్ స్టారు, ఆయనకి నచ్చినటువంటి దుస్తులు ఆయన ధరిస్తాడు, ఎవరినో ఉద్దేశించి ఆయన ఇటువంటి క్యాప్షన్స్ రాయించలేదు, ఆయనకి ఏమనిపిస్తే అది చేస్తారు అంటూ కూడా వాళ్ళు అల్లు అర్జున్ గారిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ క్యాప్షన్ని వాళ్ళ కోసమే పెట్టాడేమో అనుకొని వారు మండిపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.